బొత్స సత్యనారాయణ గారు ఎందుకు ఏడ్చారో అందరికీ తెలిసిందే. అందులో అచ్చెన్నాయుడు గారు ఏమీ లేని మాటలేమి అనలేదు, కొత్తగా సృష్టించి మాటలేమి మాట్లాడలేదు. గతంలో బొత్స గారు ఏదైతే మాట్లాడారో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అవే మాటలు ఈ రోజున నిన్న అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు. ఆ తర్వాత బొత్స గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయనకి ఏదో బాధ కలిగింది, ఆయనకి ఏదో గుర్తొచ్చింది, సరే ఏదో రకంగా కవర్ చేయాలనుకున్నాడో లేదంటే ఇంకొక రకంగా అనుకున్నాడో తెలియదు, కానీ ఆయనకి ఏదో బాధ కలిగింది. ఆ బాధ కలిగింది ఏడ్చాడు ఆయన. అయితే దానికి సంబంధించి ఆయన ఏడితే రాత్ర మహేశ్వర్ గారు వెంకటరెడ్డి గారు వీళ్ళిద్దరూ కలిసి సాక్షిలో ఒక డిబేట్ పెట్టేసి అయిపోయి ఇలాంటి నీచ రాజకీయాలు ఎప్పుడైనా చూసేవంటే అంత దిగజారిపోయి మాట్లాడతారంటే మానసికంగా ఇది హింసించడం అంటే మంచి చంపేద్దాం అనుకుంటున్నారా. పాపం హార్ట్ పేషెంట్ ఎవరో బొత్స సత్యనారాయణ గారు అట. ఒకసారి ఏమని మాట్లాడుతున్నారో వినిపిస్తామనండి. చంద్రబాబు నాయుడు గారి కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయంటే రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడే సంతకాల సేకరణ చేశారు జగన్మోహన్ రెడ్డి అని ఒక ప్రచారం చేశారు. తర్వాత అది ఎంత దూరం తీసుకెళ్లారంటే రాజశేఖర రెడ్డి గారి మరణం వెనుక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని బొత్స సత్యనారాయణ గారు అచ్చెన్నాయుడు గారికి చెప్పారట. అచ్చెన్నాయుడు గారికి చెప్పడం కాదు, పోరంబోకులారా. బొత్స గారేమి అచ్చెన్నాయుడు గారికి చెప్పలా, ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా చెప్పాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో నిన్నటి నుంచి తెగ వైరల్ అయిపోతుంది. ఒకసారి చూసి తగలాడండి. నేను కూడా వినిపిస్తాను, తొందరపడమాకండి. మీరు వక్రీకరించారంటే మీ తర్వాతే. మొత్తం ఇది ఈ చర్చ నుంచి మిమ్మల్ని అందరినీ డైవర్ట్ చేయడానికి ఒక కుట్ర చేసినట్టుగా కనిపిస్తుంది. బొత్స సత్యనారాయణ అంటే ఒక సీనియర్ లీడర్ కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే నిజంగా ఈశ్వర్ గారు అంటే మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు బొత్స సత్యనారాయణ గారి నుంచి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాలు ఎంతో మంది ముఖ్యమంత్రుల్ని ఎన్నోసార్లు ప్రతిపక్షంలో కానీ పోరాడినటువంటి తీరు మనం చూసాం. ఎప్పుడు కూడా ఆయన ఈ రకమైనటువంటి భావోద్వేగానికి గురికాల. కానీ రాజకీయాలు ఎంత స్థాయికి దిగజారిపోయినాయి అంటానికి వాళ్ళ బొత్స సత్యనారాయణ గారు ఏదైతే కన్నీళ్లు పెట్టుకునేటటువంటి సీన్ అర్థమైపోతా ఉంది. అంటే అంత సీనియర్ లీడర్ ని ఆ విధంగా కంటతడి పెట్టేటట్టుగా ఆయన బాధపడేటట్టుగా చేసినటువంటి వ్యక్తి ఎవరంటే అచ్చెన్నాయుడు. రోజు అంటే దిగజారిపోయారు. ఇంకెంతకంటే వాళ్ళు దిగజారలేని ప్రశ్న. మీరు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని కుటుంబ సభ్యుల్ని భువనేశ్వర్ గారిని ఉద్దేశించి నీచాది నిజంగా మాట్లాడినప్పుడు ఆ మాటలు తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు ఏడ్చినప్పుడు ఇదే సాక్షిలో అదే పోరంబోకు ఈశ్వర్ గారు నువ్వు డిబేట్లు పెట్టి ఏమన్నారా? ఏమన్నారో ఎంత హేళన చేసి మాట్లాడారు. ఇవాళ రాజకీయాలంటే ఇవాళ దిగజారిపోయి అట్ట. మీరు అధికారంలో ఉన్న రోజునే దిగజారిపోయినాయి రాజకీయాలు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో ఇంకా దిగజారిపోయినాయి. మీరు ఉండడమే రాష్ట్రానికి ఒక శాపంరా. నిజంగా మీరు రాష్ట్ర రాజకీయాల్లో మీలాంటి వ్యక్తులు ఉండడం అనేది మేము చేసుకున్న పాపం అనుకోవాలి. ఆ రోజు సంబరపడిపోయారు. ఈరోజు రాష్ట్ర రాజకీయాలు ఎలా దిగజారిపోతాయని చెప్పి అనుకోలేదు అమ్మ. సిగ్గుపడండి. అచ్చెన్నాయుడు గారు ఏమీ లేని మాటలు అనలేదు, లేదంటే వ్యక్తిగతంగా విమర్శించలేదు, లేదంటే బూతులు తిట్టలేదు, లేదంటే వాళ్ళ కుటుంబాల జోలికి వెళ్ళలేదు. ఆయన బొత్స గారు గతంలో ఏదైతే మాట్లాడారో ఆ మాటలను చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాలను ఉద్దేశించి అయ్యా మీరు గతంలో ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, మేము చెప్పేది కాదు, ఇంట్లో తల్లిని చెల్లి నీకేంటేసాడు, బాబాయ్ సంగతి ఏమైందో మన అందరికీ తెలిసిందే, గతంలో రాజశేఖర రెడ్డి గారు మరణం వెనకాతల జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందేమో అని చెప్పేసి బొత్స సత్యనారాయణ మాట్లాడాడు. ఆ తర్వాత ఒక కంపెనీ పేరు చెప్పడం మన అందరికీ తెలిసిందే, ఒక ప్రముఖ కంపెనీ. ఆ కంపెనీ పాత్ర ఉందని చెప్పేసి అని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అభిమానులు లేదంటే వైఎస్ఆర్ అభిమానులు అందరూ కూడా ఆ స్టోర్లు ఏవైతే ఉన్నాయో స్టోర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన దాడులు చేశారు. మన అందరికీ గుర్తుంది, టీవీలో కూడా వచ్చింది, చూసాం. తర్వాత అదే కంపెనీకి సంబంధించిన వ్యక్తికి రాజ్యసభ ఎంపీ ఇచ్చాడు, తీసుకెళ్ళి కూర్చోబెట్టాడా లేదా? మరి సిగ్గుండాలి కదన్న మీకు ఇంకా మాట్లాడడానికి ఇక్కడికి వచ్చి. రాజకీయాలు దిగజారిపోయి ఇందులోనే ఇంకొక హాఫ్ నాలెడ్జ్ కూడా ఉన్నాడు. ఆడి గురించి చూపిస్తాను. ఆడేకంగా డైరెక్ట్గా ఆడికి సబ్జెక్ట్ ఏంటో తెలియదు. ఆడికి డైరెక్ట్గా అచ్చెన్నాయుడు గారు బొత్స సత్యనారాయణ రాజశేఖర రెడ్డిని చంపించేసాడు అంటాడా? ఆడికి ఇంకా బ్రెయిన్ లేదు. ఇదే డిబేట్లో ఉన్నాడు, వీడి పక్కనే కూర్చున్నాడు. వినిపిస్తుంది కూడా వినండి. తిట్లు ఆరోపణలు మాకేం కొత్త కాదు ఎవరికైనా. కానీ దాటిపోయి ఒక మనిషిని ఇంకా హ్యూమిలేట్ చేస్తూ ఇంకా అతని క్యారెక్టర్ ని లేదా ఇంకో రకంగా దిగజారుస్తూ ఇప్పుడు ఆయన ఎంత బాధపడ్డా ఆయనకి రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి ఆ బాండింగ్ ఈరోజు ఆయన గుర్తు చేసుకొని బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన రాజశేఖర రెడ్డి గారితో అంత బాండింగ్ ఉండేవాళ్ళు. దాన్ని ఈ రోజు అచ్చెన్నాయుడు అనేటటువంటి ఒక దుర్మార్గుడు నిజంగా నోటికి వస్తే అతని దెంభాష లంభాష సంభాష మనుషుల భాష అతనికి రాదు. ఏం అనలేదురా, దెంభాష లంభాష సంభాషణ ఏం అనలేదురా పిచ్చిన కొడక. అచ్చెన్నాయుడు గారు ఏమని మాట్లాడారు వినిపించే ముందు ఇదిగో అచ్చెన్నాయుడు గారు ఏమైనా మాట్లాడారు ఒకసారి వినిపిస్తామనండి.
పార్టీలో ఆ రోజు చాలా మంది చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. అదే సమయంలో ఈ పార్టీలో ముఖ్య నేతగా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు బహిరంగంగా వైఎస్ మృతి వెనక జగన్ హస్తం ఉందని సాక్షాత్తు నీ దగ్గర ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు ఆ వేళ మాట్లాడారు. కానీ మేము ఆ రోజు అంత సీరియస్ గా తీసుకోలేదు. సభ్య సమాజంలో ఎవరు కూడా ఇటువంటి పని చెయ్యరని. కానీ తరువాత పరిణామాలన్నీ కూడా చూస్తుంటే ఒక సైకోకి పదవి వ్యామోహం వస్తే పదవి గురించి ఏదైనా చేస్తాడు. తండ్రినైనా వదలడు, బాబాయినైనా వదలడు, తల్లినైనా వదలడు, చెల్లినైనా వదలడు, ఈవెన్ పార్టీ వాళ్ళైనా సరే వదలడని తరువాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూస్తున్న విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు బొత్స గారు మాటలమాట వినిపిస్తామనండి. ఒకవేళ నిజంగా అనుమానం ఉంటే అంటే ఆయన మాటలు మనకు అర్థం కావు కాబట్టి చెప్తున్నా. ముందు జగన్మోహన్ రెడ్డి మీదే జరపాలి విచారణ. ఎందుకు అంటే చనిపోయి 2వ రోజున ఇంకా బాడీ కూడా దొరకలేదు, అప్పుడు ఇక్కడ సంతకాల సేకరణ పెట్టేశాడు. మాకు అనుమానం ఉందని చెప్పేసి ఎవరు మాట్లాడారు? బొత్స సత్యనారాయణ మాట్లాడారు. పేపర్ క్లిప్పింగ్స్ ఉన్నాయి, ఆర్టికల్స్ ఉన్నాయి, మనం గూగుల్లో అలా కూడా ఇలా వచ్చేస్తాయి. ఒకసారి వెళ్ళి ట్రై చేసి చూడండి. ఇక్కడ దెంబాష, లంబాష, సంబాష ఏం వాడలేదు. వారం పోకు మీలాగేమి లకారాలతో తిట్టించలా. ఇవాళ ఇన్ని నీతులు చెప్తున్నారు కదా మీరే పొరంబుకు. మీరు ఎన్నిసార్లు సాక్షిలో మీరు డిబేట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఆయన కుటుంబ సభ్యుల్ని కించపరుస్తూ టైటిల్స్ తమ్మునేసి పెట్టారు. చెప్పండి రా. దెంబాష వాడేసారండి, లంబాష వాడేసారండి, ఎక్కడా వాడేలేదండి. ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువ అని చెప్పేసి అని పొగరు ఇది వస్తుంది. ఉన్నమాటే అన్నారు, దాన్ని కవర్ చేసుకోలేక ఎడుతున్నారు అంతే. అంతకుమించి ఏమీ లేదు. నేను బొత్స గారి గురించి మాట్లాడినా, చెప్తున్న ఉదాహరణ మీ మనస్తత్వాల గురించి మేము మాట్లాడుతున్నాం. ఇక్కడ మీరు వక్రీకరించి మళ్ళీ డైవర్ట్ చేయడానికి ఆ బాబా గొప్ప ఇది తీసుకొచ్చారని చెప్పేసి అని మా విజ్ఞానం అని చెప్పి తీసుకొచ్చారని చెప్పేసి అని డైవర్ట్ చేసేస్తారా? దాన్ని మీరు డైవర్ట్ చేయడానికి బొత్స గారి చేతి ఏడిపించారు, ఆయన ఏడిపించారు అంతే. అంతకుమించి ఏమీ లేదు ఇక్కడ. నిజంగా చెప్తాను నేను. ఇప్పుడు మా విజ్ఞానం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఏదో రకంగా దీన్ని కవర్ చేయాలంటే ఏం చేయాలి? మనకి బొత్స గారు ఒకరే కనపడ్డారు పాపం. ఆయన సీనియర్ రాజకీయ నాయకులు కాబట్టి ఆయన చేత ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏదో రకంగా ఏడిపించేశారు. అయిపోయా. ఇప్పుడు బొత్స గారు ఏడ్చారు అని చెప్పేసి వాళ్ళ నుంచి మళ్ళీ మొదలెడతారు మోత. అసలు మ్యాటర్ పక్కకు పోయింది. జగన్మోహన్ రెడ్డి మా కానీ పక్కకు పోయినట్టే. ఇంకా అంతేనా? కాస్త ఇంగిత జ్ఞానం ఉండాలి మనకి. మీరు ఇంక ఇలాంటి పెద్ద పెద్ద ఉపన్యాసాలు పెద్ద పెద్ద మొదల మాటలు మానేస్తే వినటానికి చూడటానికి బాగుంటుంది తప్పే. మీరు అలా ఎంతసేపు గుడ్డి దిశలో పోయినట్టు మేము వాక్కుంటా పోతామంటే దానికి విలువ ఉండదు. ముందు బొత్స గారు ఏమన్నారో దానికి ఆధారాలతో సహా ఉన్నాయి. వాళ్ళు సోషల్ మీడియాలో ట్విట్టర్ ఓపెన్ చేస్తే మొత్తం పులములు ఏ కనబడుతున్నాయి. ఆ రోజు ఆయన ఏం మాట్లాడాడు అని చెప్పేసి అని ఇంకా చాలా మాటలు మాట్లాడాడు. రాజశేఖర రెడ్డి గారు 365 రోజుల్లో ఏ రోజైనా మందు తాక్కుంటా ఉన్నాడా? ఎవరిని? విజయమ్మ గారిని ఉద్దేశించి. నీకు తెలియదా? నేను చూడలేదా? మాకు తెలియదు. ఇంకా చాలా మాటలు మాట్లాడాడు. ఒకటా రెండా? అసెంబ్లీలో విజయమ్మ గారు మాట్లాడినప్పుడు ఆవిడకి వ్యతిరేకంగా చాలా మాటలు మాట్లాడాడు. ఇవన్నీ అలా కొడితే ఇలా వస్తున్నాయండి. మీరు అనవసరంగా దీన్ని అతిగా చించుకుంటే మీకే నష్టం. దీన్ని ఎక్కడితో వదిలేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయన ఏదో బాధకోదు, ఆయన ఎందుకు ఇడ్చుడు ఎవరికి తెలియదు. ఎందుకంటే అచ్చెన్నాయుడు గారు అన్నారని కాదు, ఎందుకని వేరే కారణాలు ఉండొచ్చు, లేదంటే హెల్త్ ఇష్యూస్ ఉంటే ఉండొచ్చేమో. ఒకవేళ మీరే బలవంతంగా ప్రెస్ మీట్ పెట్టించారేమో. ఎందుకు వచ్చిన కారణం రాబోమో, లేదంటే బొత్స గారు ఏదో ఫస్ట్ టైమా? ఇప్పుడు ఈ ఆరోపణలో బొత్స గారు ఎదుర్కోవడం ఫస్ట్ టైం ఏమి కాదు. చాలా సందర్భాల్లో ఇష్యూ వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు గతంలో నువ్వు ఇలా మాట్లాడవయ్యా బొత్స, మరి దానికి సమాధానం ఏంటని చెప్పేసి చాలా సందర్భాల్లో ఇంతకు ముందు కూడా మాట్లాడారు. ఆ రోజు ఇప్పుడు ఏడలేదే. ఆ రోజు ఇప్పుడు ఏడని బొత్స గారు నిన్నే ఎందుకు ఏడ్చారు? దీని వెనకాల ఖచ్చితంగా మీ హస్తం లేకుండా ఉండదు. అబ్బాయి డైవర్ట్ చేయడానికి ఏదో ప్లాన్ చేశారు మొత్తానికి. అంతకుమించి ఇందులో ఏమీ లేదు. ఇక్కడ మీరు అతి మాటలు మానేసి లంబాస దెంబాస వాడేసారండి. ఏం వాడేలేదండి. ఒకవేళ అలా వాడాలనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వైసీపీలోనే ఎక్కువ ఉన్నారు. ఇంక ఈ సానుభూతి కోరు మానేస్తే బాగుంటుంది.